హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ టాక్స్ విత్ మధు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే అందరికీ నచ్చిన వీడియో అనమాట. ఇవి నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ తెప్పించుకున్నాను, ఆన్లైన్లో పర్చేస్ చేశాను. అన్నీ కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి. చాలా బాగున్నాయి మెటీరియల్ అదంతా. సో ఇక్కడ పక్కన నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, చూడండి ఒకసారి ఫోటో. అది నేను jaipurbazaar.in అని ఇన్స్టాలో చూసి ఇందులోంచి తెప్పించుకున్నాను అనమాట. 99 రూపీస్ పర్ మీటర్ అని చెప్పేసరికి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అన్ని రకాలు చూసి నాకు నచ్చిన కొన్నిటినైతే నేను తెప్పించుకున్నాను. అన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి, చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే ఈ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ఆనియన్ కలరు. దీనికి ఆల్ ఓవర్ మంచిగా ప్రింట్ వచ్చేసింది, చాలా బాగా అనిపించింది నాకు. సాఫ్ట్ ఉంది, ఇది బాగుంది. ఇది కూడా ఇది పర్ మీటర్ 99 అనమాట. ఇదొకటి. ఇది యానిమల్ ప్రింట్ అనమాట. ఇదైతే క్లాత్ ఎంత స్మూత్ ఉందో నేను చెప్పలేనండి, మీకు చూస్తుంటే అర్థమై ఉంటుంది. కానీ ఇది మీటర్ వచ్చేసి 165 పడింది అనమాట. పిల్లలకి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను నేను. ఇది మా పాపకి నేను ఫ్రాక్ లాగా కుట్టాను, యోక్ చిన్నదిగా పెట్టేసి ఫ్రాక్ లాగా కుట్టాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఆ ఫోటో యాడ్ చేస్తాను, వీలుంటే ఆ ఫోటో యాడ్ చేస్తున్నాను, చూడండి. సో ఇలా కుట్టానమాట, చాలా బాగా వచ్చింది ఇది. దాని తర్వాత నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కొంచెం క్రీమ్ షేడ్ వచ్చి దాని మీద కూడా ఆల్ ఓవర్ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చినాయి అనమాట. ఇది కూడా చాలా బాగుందండి. మంచి కాటన్స్ అండి, సమ్మర్కి అయితే ది బెస్ట్ అనమాట. నేను తెప్పించుకొని పండగకి ముందు తెప్పించాను, వీడియో మాత్రం పెట్టడానికి లేట్ అయింది. కానీ అంటే పండగలకి ఇందులో తెప్పించినవి కొన్ని కుట్టాను, సో అందుకని వీడియో పెట్టడం లేట్ అయిందనమాట. మీరు ఇన్స్టా చూస్తుంటే మీకు ఏదో ఒక టైంలో ఈ పేజ్ కనిపించే ఉంటుంది నాకు తెలిసి. నేనైతే తెప్పించుకున్నాను. ఎక్కడ తక్కువ ఉంటుందంటే అక్కడికి వెళ్ళి మెటీరియల్స్ అనేవి పర్చేస్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇద్దరు అమ్మాయిలండి, వాళ్ళకి ఏదో ఒకటి కుట్టాలనిపిస్తూ ఉంటుంది. సో కొంచెం తక్కువలో దొరికేది కూడా చూస్తానన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది. ఇది మాత్రం కొంచెం రఫ్ ఉందండి. ఇది నేను 3 మీటర్స్ నైటీస్ కోసం అని చెప్పి నాకు ఒక 2 క్లాత్లు ఇలా తెప్పించానమాట. ఇది కొంచెం రఫ్ ఉంది, కాటనే కానీ కొంచెం రఫ్ ఉందన్నమాట. నైటీ క్లాత్ ఉన్నట్టే ఉంది, నైటీస్కే తెప్పించాను, నైటీ క్లాత్ ఉన్నట్టే ఉందన్నమాట అది. ఇది ఇంకొకటి, ఇది కూడా 3 మీటర్స్. ఇది మాత్రం పర్ మీటర్ 99. ఈ నైటీస్కి తెప్పించినవి రెండు మాత్రం. ముందు చూపించిన బ్లూది మాత్రం 165, యానిమల్ ప్రింట్ ఉన్నది కూడా 165 అనమాట. సో నా ఫ్యాబ్రిక్స్ ఎలా అనిపించినాయి, నేను పర్చేస్ చేసినవి మీకు నచ్చాయా కాస్త కామెంట్ చేసి చెప్పండి. సో ఇవి నేను తెప్పించుకున్న ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇన్ని కలర్స్ తెప్పించుకున్నాను. ఇందులో ఒక 2 అయితే మా పెద్ద పాపకు కుట్టాను, ఒకటైతే ఆల్రెడీ మీకు నాకు ఫోటో చూపించాను కదా. ఇక్కడ వచ్చేసి నేను మా పాప కుడుతున్న వీడియో తీశాను. నేను అంత పర్ఫెక్ట్గా వీడియో తీయలేదండి, కాకపోతే నేనేదో కొంచెం తీసుకున్నది మీకు చూపిద్దామన్నట్టు ఇలా యాడ్ చేశాను అనమాట, కొంచెం సింపుల్గా. అంటే నాకు కుట్టడం వచ్చు, నేను కుడుతున్నాను అని చెప్పడం కోసం అని చెప్పి చూపిస్తున్నాను. సో ఎలా అనిపించిందో కాస్త చెప్పండి నాకు. సో దీని తర్వాత మంచిగా నేనైతే వీ షేప్ పెట్టి కుట్టాను ఈ కుర్తీ, చాలా బాగా వచ్చింది. కింద వచ్చేసి యోక్ కింద వచ్చేసి ప్యానల్స్ లాగా కట్ చేశాను. ప్యానల్స్ కట్ చేసి ఫుల్ ఫ్లేర్ వచ్చేలాగా కుట్టాను అనమాట. దీన్ని రెడీ అయిన తర్వాత అయితే మాత్రం చాలా బాగుందండి ఈ లుక్, సూపర్గా కుదిరింది. హ్యాండ్స్ కూడా, ఎస్పెషల్లీ హ్యాండ్స్ గురించి చెప్పాలి. చిన్న చిన్న ప్లీట్స్ పెట్టి కుట్టాను హ్యాండ్స్కి, అది కూడా చాలా బాగా వచ్చింది. కొత్తగా ట్రై చేశాను అనమాట. సో ఫైనల్గా అయితే కుర్తీ ఇలా వచ్చిందండి. హ్యాండ్స్ చూడండి, కొంచెం రఫుల్స్ వచ్చినాయి కదా చిన్న చిన్నగా, అవి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టాను. సో లేస్ ఉంది నా దగ్గర, వైట్ లేస్, దీనికి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి దీంట్లో అలా కలిపేశాను అనమాట. మంచిగా ఫ్లేర్ అయితే చాలా బాగా వచ్చిందండి. అంటే ప్యానల్స్లా కట్ చేశాను కాబట్టి ఫ్లేర్ వచ్చిందనమాట. చాలా బాగుంది. ఇదైతే మీకు ఎలా అనిపించిందో నాకు కాస్త కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కలర్ అయితే మా పాపకు చాలా బాగుందండి. ఈ బ్లూ కలర్ వైట్ కలర్ మిక్సింగ్గా వచ్చింది, చాలా బాగుంది ఇది. ఇంకా రెండో కుర్తీ వచ్చేసి ఇదనమాట. ఫస్ట్ ఆనియన్ కలర్ చూపించాను కదా, అది. దీనికి కూడా వైట్ లేసా, అంటే వైట్ ప్రింట్ ఉందని చెప్పి వైటే వేశాను. ఎలైన్ షేప్ కుట్టానండి. ఇది ఫ్రంట్ అంతా ప్లీట్స్ వచ్చేలాగా కుట్టాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది.
మీకు నా వీడియోస్ ఎలా అనిపించినాయి అండి? ఈ వీడియో కనుక నేను తెప్పించుకున్న ఫ్యాబ్రిక్స్ కానీ నేను కుట్టిన నా కుర్తీస్ కానీ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.